గుడ్ ఈవినింగ్ సార్, అందరికి నమస్కారం. నేను రాచకొండ యూనిట్ నుంచి ఎంఎన్పిఎస్ భువనగిరి నుంచి వచ్చాను. నా పేరు హిమాంబి అన్నమాట. మేము ఈ 3 days స్మార్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీస్ గురించి 3 days ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు ఇక్కడ మేడ్చల్ పీటీసీలో. అది నేర్చుకోవడానికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ డే టు డే జనాలు గానీ దొంగలు గానీ అప్డేట్ అవుతున్నారు. దాంతో పాటు మన తెలంగాణ స్టేట్ పోలీస్ కూడా అప్డేట్ అవ్వాలి అనేది దృష్టిలో ఉంచుకొని మాకు ఈ 3 days ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మధుకర్ స్వామి సార్ ప్రిన్సిపల్ అన్నమాట. ఈ సార్ మాకు స్మార్ట్ పోలీసింగ్ గురించి చెప్పారనమాట. దాంతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, పర్సనల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, దాని ద్వారా మనం పీస్ఫుల్ గా ఉంటూ జనాలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళకి ఎలా చాలా చేరువలో ఉండి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, రిసీవింగ్ స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సార్ చెప్పారు. మంజుల మేడం వచ్చారు. ఈ మేడం గారు మనకి సిఏ గారు అనమాట. ఎథిక్స్ గురించి చెప్పారనమాట. ఎథికల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అని చెప్పారనమాట. ఈ మేడం మనకి టీం గురించి, భరోసా గురించి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్స్ గురించి మనకి అందరినీ ఎడ్యుకేట్ చేయడం చేశారు. దాని ద్వారా జనాలకు కూడా రీచ్ అయ్యేలాగా మాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తాము. నెక్స్ట్ టీసేఫ్ అనే యాప్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ టీసేఫ్ యాప్ లో మనకి జనాలకు చాలా మంది అమ్మాయిలకి తెలియదు. నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి కానీ, మామూలుగా నైట్ టైంలో ఏదైనా వర్క్ ఉండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో లేడీస్ వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి అంత సేఫ్ గా అనిపించదు ఆ జర్నీ. అలాంటి టైంలో టీసేఫ్ అనే యాప్ ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి మేడం గారు చెప్పారు. దాని ద్వారా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో డయల్ 100 చేసి అక్కడ మనకి ఆప్షన్స్ ఇస్తారు. 1 and 8 ఆప్షన్స్. 8 అనే ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకొని మనకి 4 digit కోడ్ ని ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఇట్లా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. అక్కడ మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం రీచ్ అయ్యేంత వరకు ఇన్ఫర్మేషన్ కోసం మన నుండి కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో ఆ రోజు అప్పటికి ఎండ్ అయిపోతుంది. ఇలా మన సేఫ్ గురించి ఇది ఒక యాప్ ఉందనేది మాకు ఈ సెషన్ ద్వారా తెలిసింది. ఆ జనాలకు కూడా చెప్పాలనుకుంటున్నాము. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మేము అనుకుంటున్నాం. ట్రాఫిక్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, యాక్సిడెంట్స్ గురించి చెప్పారనమాట. వరల్డ్ లోనే మనది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయే వాళ్ళలో. సో దీని ద్వారా మామూలు డెత్స్ కన్నా ఈ యాక్సిడెంటల్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి. హెల్మెట్ యూసేజ్ బాగా చెప్పారు. అండ్ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, వాటి సైన్స్ ఏంటి, వీటి గురించి కూడా చెప్పారనమాట. వెంకటేశ్వర్లు సార్ వచ్చారు. వీళ్ళు 1950 రీపూల్ అదే ఆర్పిఏ యాక్ట్ గురించి 1951, 1950 గురించి చెప్పారు. 1950 ఎలా అంటే ఎలక్షన్స్ ముందు ప్రాసెస్ ఎలా ఉంటది అనేది మనకు చెప్పారు. 1951 అనేది ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటది ప్రాసెస్ అనేది మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డయల్ 100 విజిట్ అనేది తీసుకొచ్చారు. ఇంతవరకు మేము డయల్ 100 ఎలా వెళ్తుందని చూసాము. దాని వెనక ప్రాసెస్ మాకు తెలీదు. ఈ రోజు మాకు అది చూపించడానికి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ.